పాపం అనేది వారి మీదకి రాకుండా ఆయన ఆ కలువరి శిలువలో తన రక్తమును ధారపోసి పాపమునంతా కొట్టివేసినట్టుగా చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. హల్లెలూయా. కనుక ప్రేమ ఎలాంటిదంటే మర్యాదగా ప్రవర్తిస్తుందని ప్రభువాక్యం సెలవుచ్చింది. అమర్యాదగా నడవది. ఏ ప్రేమ అనగా యేసు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రేమలో రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమర్యాదగా ప్రేమను చూపించే వాళ్ళు కూడా ఉంటారు. మర్యాదతో చూపించే ప్రేమలు ఉంటాయి, కానీ అమర్యాదగా ప్రవర్తించేవారుగా ఉండి ప్రేమ చూపిస్తూ ఉంటారు. కనుక అలాంటి ప్రేమ కలిగి మనము జీవించకూడదని ప్రభువాక్యము సెలవుచ్చున్నది. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ప్రేమ మనలో ఉంటేనే మనము ఇతరులను క్షమించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ప్రేమ అనేక పాపములను కప్పివేయనని వాక్యము సెలవుపడుచున్నది. కనుక మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము ఇతరులను క్షమించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ రోజు ప్రభువు యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో వేలాడబడుతూ ఇంతగనము అనేక మంది హింసించిన, దూషించిన, ఇదిగో వారినందరినీ కూడా ప్రభు ఆ కలువరి శిలువ పైన వేలాడబడుతూ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని మాట్లాడినట్టుగా చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ప్రేమ విషయానికి వస్తున్నప్పుడు అందు గురించి ఈ యొక్క వాక్య భాగంలో 13వ వచనంలో మనం చూసుకుంటున్నట్లయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ,